హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియోలో ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ, రిస్క్ ఫ్రీ, సో మీరు సూపర్గా ఒక చిన్న వర్క్ చేసి ఒక 3 to 6 months కష్టపడితే ఓకే. సో ఈ 15 వీక్స్లో మీరు మోర్ దెన్ 4 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ ఉంది. సో మీరు వర్క్ చేసిన దానికి ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది. ప్లస్ రాబోయే రోజుల్లో గిట్ట మీకు ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ ఉంది, నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది, ప్లస్ రకరకాల ఇన్కమ్స్ ఉన్నది. సో కేవలం జస్ట్ 18 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తోనే మీరు వితిన్ 15 వీక్స్లో 4 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. జెన్యూన్ కంపెనీ ప్లస్ డైలీ పేమెంట్స్ ఉంటుంది. సో నాన్ వర్కింగ్ ఇన్కమ్ గిట్ట మీకు డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎలా వస్తుంది, ఏమొస్తుంది, ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి అనే టోటల్ డీటెయిల్స్ A to Z ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో మీరు ముందుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకున్న తర్వాత మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా అర్థమై మీరు ముందుగా మీరు సక్సెస్ అనేది పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో స్టార్ట్ చేస్తున్నాము. సో మనము ఈ 18 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో ఎలా ఇన్కమ్ తీసుకోవాలి. సో ముందుగల కంపెనీ ఏంటిది, వెబ్సైట్ ఏంటిది. సో freedom100.in అనేది వెబ్సైట్. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నది, మీరు కమ్యూనికేషన్కి మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే యాక్టివ్ మెంబర్స్ని అంటే యాక్టివ్ ఐడి అనేసి మీరు వాళ్ళకి అమౌంట్ పే చేయొచ్చు. లేదంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ ద్వారా మీరు ఈ 18 రూపీస్ ద్వారా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ముందుగల రిజిస్ట్రేషన్ ఆప్షన్, లాగిన్ ఆప్షన్ ఉంది. సో ముందుగల రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్పాన్సర్ ఐడి. సో మిమ్మల్ని ఎవరైతే ఈ ఆడియో వీడియో పంపించారో వాళ్ళ స్పాన్సర్ ఐడి ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, మీరు ఏదో పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి, స్టేట్, మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ క్యాప్చా కోడ్ ఏ విధంగా అవుతుందో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ కోడ్ దగ్గర ఐ అగ్రీ అనే ఆప్షన్ క్లిక్ చేసి సైన్ అప్ కొట్టండి. మీకు ఒక ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు లాగిన్ చేయాలి. సో లాగిన్ చేసే ముందు ఏంటంటే మీరు ముందుగా మీ ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవాలి. సో దీని ద్వారా మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటనేది చెప్తాను. సో యాక్చువల్గా freedom100 వెబ్సైట్ ఏంటిది, మరి కంపెనీని బిలీవ్ చేయొచ్చా లేదా అంటే freedom100 2.5 years సక్సెస్గా రన్ అవుతా ఉంది. సో freedom100 అనేది ఒక ఆన్లైన్ పోర్టల్. సో ఆన్లైన్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనేది నేను కొన్ని స్లైడ్స్ల మీద చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి A to Z సర్వీసెస్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఆల్ టైప్స్ ఆఫ్ మొబైల్ రీఛార్జ్, హోటల్ బుకింగ్, ఓకే, ఫ్లైట్ బుకింగ్స్, ఇటువంటివన్నీ కూడా చేస్తుంది కంపెనీ. సో ఇక్కడ ఏంటంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. సో రీఛార్జెస్ అనేది ఇవాళ రేపు బేసిక్ నెసెసిటీ, ప్రతి ఒక్కరికి కూడా మనకు రీఛార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రీఛార్జ్ మీద ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ అనేది కంపెనీ ఇస్తుంది. సో ఈ 3% క్యాష్ బ్యాక్ని మనం ఎంజాయ్ చేయాలంటే freedom100లో మనము మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. సో మెంబర్షిప్ అమౌంట్ ఎంత అవుతుంది అనేది మీరు ఇక్కడ చూడండి. బేసిక్ అమౌంట్ 118. మరి నేను 18 రూపీస్ అన్నాను కదా. సో 18 రూపీస్ ఎలా అవుతుందంటే మనం 118 రూపీస్ ఎప్పుడైతే పే ఇస్తామో 100 రూపీస్ మనకు తిరిగి క్యాష్ బ్యాక్ పాయింట్స్ కానీ రీఛార్జ్ పాయింట్స్ వచ్చేస్తుంది. ఓకే, సో వీటిని మనం మళ్ళీ freedom100 నుంచి రీఛార్జ్ చేసేటప్పుడు ఒక 3 to 15%గా మనము వీటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే మీ 100 రూపీస్ని మీకు యూజ్ చేసుకునే ఒక ఆప్షన్ అనేది ఉంది. సో ఎగ్జాంపుల్ ఉదాహరణకి 599 రూపీస్ రీఛార్జ్ అనుకోండి. సో మీ దగ్గర 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది కాబట్టి ఆ క్యాష్ బ్యాక్ని మీరు రిడీమ్ చేసుకోవచ్చు. దానికి కొంచెం కండిషన్ ఉంది. నేను ఆ కండిషన్ అనేది నా అకౌంట్ లాగిన్ చేసి నేను మీకు చూపిస్తాను. నేను కొన్ని స్లైడ్స్ చూపించేసి దాని తర్వాత నేను అకౌంట్ లాగిన్ చేసి చూపిస్తాను. సో మనము 118 మెంబర్షిప్ తీసుకున్న తర్వాత 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి freedom100 నుంచి సర్వీసెస్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో యూజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే freedom100లో మీరు రీఛార్జెస్ చేసేటప్పుడు సో మీకు కనుక ఉదాహరణకి మీరు ఒక 3 మెంబర్స్ని రెఫర్ చేశారు, వాళ్ళు 3 మెంబర్స్ రెఫర్ చేశారు అనుకోండి. సో మీకు 10 లెవెల్స్ వరకు రీఛార్జ్ ఇన్కమ్ ఉంది కాబట్టి వాళ్ళకు 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో వాళ్ళకు వచ్చే క్యాష్ బ్యాక్లో నుంచి 10 to 50% ఇన్కమ్ మన గిట్ట కంపెనీ షేర్ చేస్తుంది. సో ఎప్పుడు ఈ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ షేర్ చేస్తుందంటే మన దగ్గర ఉన్న 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అంటే ఈ బోనస్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉంది కదా. సో ఈ బోనస్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయిపోయిన తర్వాత మీకు ఇన్కమ్ వస్తుంది. సో ఏ విధంగా అంటే ఉదాహరణకి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో మీ దగ్గర 599 రూపీస్తోనే మీరు రీఛార్జ్ చేయాలనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి 599 రూపీస్ మీరు రీఛార్జ్ చేస్తున్నారు. సో 599లో 3% అంటే ఎంత, హార్డ్లీ ఒక 18 రూపీస్ అవుతుంది. సో 18 రూపీస్ అంటే మీ దగ్గర 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది కాబట్టి 18 రూపీస్ అనేది మీ క్యాష్ బ్యాక్ నుంచి తీసుకుంటుంది. రిమైనింగ్ అంటే 482 రూపీస్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటారు. సారీ, 582 రూపీస్ అనేది మీరు freedom100లో యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలో నేను చెప్తాను. సో 18 రూపీస్ ఇక్కడ నుంచి డిడక్ట్ అవుతుంది. ఆ విధంగా 100 రూపీస్ ఎప్పుడైతే మీకు జీరో అయిపోతుందో, ఈ జీరో అయిపోయిన తర్వాత మీకు రీఛార్జ్ లెవెల్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఉదాహరణకి ఇది క్యాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత మనకు ఇన్కమ్ మళ్ళీ క్యాష్ బ్యాక్ రాదంటే మళ్ళీ 3% మీకు లైఫ్ టైం గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో నెక్స్ట్ టైం వచ్చే 3% క్యాష్ బ్యాక్ మనకు 10 లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇక్కడ నేను మీకు ఈ షీట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు మీరు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మీ దగ్గర అయిపోయింది, అక్కడ జీరో అయిపోయింది. సో క్యాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత మీరు ఉదాహరణకి మళ్ళీ ఎగ్జాంపుల్గా ఒక 500 రూపీస్ మీరు రీఛార్జ్ చేశారనుకుందాం. సో ఎక్కువ కావచ్చు, 10 రూపీస్ నుంచి గిట్ట మీరు రీఛార్జెస్ చేసుకోవచ్చు. సో 500 రూపీస్ రీఛార్జ్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 15 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ 15 రూపీస్ని కంపెనీ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. 50% సెల్ఫ్ ఇన్కమ్, అంటే 15 రూపీస్లో 50% అంటే ఎంత? సో 7 రూపీస్ 50 పైసా. సో 7 రూపీస్ 50 పైసా మీకు వస్తుంది. రిమైనింగ్ 7 రూపీస్ 50 పైసా ఈ 10 లెవెల్స్ వరకు కింద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మనం కనుక ఒక్కసారి 3/3 మ్యాట్రిక్స్లో టీమ్ ఫామ్, అంటే ఒక 3 మెంబర్స్ని రెఫర్ చేసుకుంటే మనకు ప్రతి నెల ఒక 40,196 రూపీస్ ఇన్కమ్ అనేది దాన్ని చేసుకోవచ్చు. మరి ఇదంతా కూడా ప్యాసివ్ ఇన్కమ్ కదా. మరి ప్రజెంట్ ఇన్కమ్ కావాలంటే మనకు ప్రజెంట్ ఇన్కమ్ ఉంటేనే ప్యాసివ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. సో యాక్టివ్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే మీరు ఎలాగైతే 118 రూపీస్తో మెంబర్షిప్ తీసుకున్నారో, సో ఫ్రీడమ్ 100 రీఛార్జెస్ అనేది బేసిక్ నెసెసిటీ కాబట్టి మీరు ఎవరినైనా ఫ్రీడమ్ 100లో మీరు 118 రూపీస్తో రెఫర్ చేయడం ద్వారా మీకు ఈచ్ మెంబర్ మీద 40 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో మీ ఐడికి ఇలా ఉంది. సో మీరు ఇక్కడ ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. వీళ్ళంతా ఫస్ట్ లెవెల్ వస్తారు. ఈచ్ మెంబర్ మీద 40 రూపీస్ వస్తుంది. సో అన్లిమిటెడ్ మెంబర్స్ మీద అన్లిమిటెడ్ 40 రూపీస్ అని చేసుకోవచ్చు. మేమేంటంటే చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాము. మీరు కనుక ఒక 3 మెంబర్ చేస్తే ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది. సో ఉదాహరణకి మీరు ఒక 3 మెంబర్ చేశారనుకోండి, మీరు అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. బట్ 3 మెంబర్ చేశారు. సో మీరు 3 మెంబర్ చేస్తే 40 అంటే 120 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో వీళ్ళు గిట్ట 3 మెంబర్స్ చేసుకుంటే మీకు 5 రూపీస్ వస్తుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి 3 మెంబర్స్ చేసుకుంటే 4.3 crores ఇన్కమ్ వస్తుంది. సో ఇది 100% వర్కౌట్ అయితే 4.3 crores వస్తుంది. అట్లీస్ట్ 10% వర్కౌట్ అయినా 43 lakhs వస్తుంది. లీస్ట్ 1% వర్కౌట్ అయినా మీకు 4 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది. సో నేను చెప్పినట్టు ఫార్ములా కనుక మీరు యూజ్ చేస్తే ఈ కేవలం 15 వీక్స్లో ఈ 4.4 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది దాన్ని చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మీరు ఈరోజు జాయిన్ అవ్వగానే మిమ్మల్ని మీరు టార్గెట్ పెట్టుకోండి, మిమ్మల్ని మీరు టాస్క్ ఇచ్చుకోండి. సో మీరు జాయిన్ అయిన వెంటనే మీరు ఒక మినిమం ఒక 1 వీక్ లోపల 3 మెంబర్స్ని కంప్లీట్ చేయండి. ఎందుకంటే రీఛార్జెస్ అనేది ఇవాళ రేపు బేసిక్ నెసెసిటీ. కాబట్టి మీరు ఒక 3 మెంబర్స్ని రెఫర్ చేయండి. సో జాయిన్ అయిన 3 మెంబర్స్కి సేమ్ ఫార్ములా నేను ఏదైతే ఆడియో చేశానో లేకపోతే మీకు అర్థమైనట్టు మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీరు 118 రూపీస్తో మెంబర్షిప్ తీసుకోవాలి. ఫ్రీడమ్ 100 సర్వీసెస్ మీద 3 to 15% గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడికి 100 రూపీస్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ విధంగా మనం 3 మెంబర్స్ చేసుకోవడం ద్వారా మనకు ఒక 4 lakhs ప్లస్ ఇన్కమ్, మినిమం ఒక 4 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ప్రతి నెల ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్లో మీరు టీం ఏదైతే ఫామ్ చేశారో వీళ్ళంతా రీఛార్జెస్, షాపింగ్, ఇన్సూరెన్స్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి సో మినిమం ఒక రీఛార్జ్లో అట్లీస్ట్ 500 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నా కూడా ఓకే మనకు ఎంత వస్తుంది? 40,000 ప్లస్ ఇన్కమ్ అనేది మనకు ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుంది. ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ డే కావచ్చు, ఇది డైలీ వస్తుంది. సో ఇది బెనిఫిట్స్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రీడమ్ 100 మనకు చాలా షాపింగ్ పోర్టల్స్తోని టైప్ అయినారు. సో మీరు ఇక్కడ రీఛార్జే కాదు, షాపింగ్ చేసుకోవడం ద్వారా గట్టి ఇన్కమ్ వస్తుంది. సో ఒక్క వ్యక్తి కనుక ఇక్కడ షాపింగ్లో మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక్క వ్యక్తి ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు, గ్రాసరీ తీసుకోవచ్చు, ఫుడ్ ఐటమ్ తీసుకోవచ్చు, డ్రెస్ తీసుకోవచ్చు, వాచ్ తీసుకోవచ్చు, షూ తీసుకోవచ్చు, ఎనీథింగ్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఎన్నైతే వెబ్సైట్స్ ఉన్నాయో అన్ని వెబ్సైట్స్తోనే కంపెనీ టైప్ అయినారు. సో ఫ్రీడమ్ 100 నుంచి చేసుకోవడం ద్వారా మనకి క్యాష్ బ్యాక్ సర్వీసెస్ మీద మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా ఎలా వస్తుంది ఏందనేది నేను ఒక్కసారి నా ఐడి లాగిన్ అయ్యేసి గిట్ట చూపిస్తాను. సో ఇదే కాకుండా మనకు కంపెనీ 8 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడాము? వర్కింగ్ ఇన్కమ్ ఒకటి మాట్లాడాము, ప్లస్ రీఛార్జ్ ఇన్కమ్ అండ్ షాపింగ్ ఇన్కమ్ మాట్లాడాము. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ బోనస్ ఇన్కమ్, అంటే మన భాషలో నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని గిట్ట అనొచ్చు. సో మీరు ఎప్పుడైతే 3+ డైరెక్ట్ జాయినింగ్ చేసుకుంటారో కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 20% ఇన్కమ్ తీసి ఈ 5 స్లాబ్స్లలో షేర్ చేస్తారు. అంటే ఈ స్లాబ్లో 4% వస్తుంది. సో ఆ విధంగా మీకు 12,490 రూపీస్ ఇన్కమ్ వచ్చేందుకు వస్తుంది. కాబట్టి కేవలం 118 రూపీస్తో మెంబర్షిప్ తీసుకుంటున్నాము. జాగ్రత్తగా నేను ఫ్రెండ్స్, 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో వీటిని మనము రీఛార్జెస్, షాపింగ్కి మనం యూజ్ చేసుకుంటాము. సో దాని తర్వాత క్యాష్ బ్యాక్ జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ 3% క్యాష్ బ్యాక్లో ఏంటంటే 50% మీకు సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది, 50% టీమ్ డిస్ట్రిబ్యూషన్. కాబట్టి టీంలలో మీరు ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో మెంబర్షిప్ తీసుకోగానే మనకి ఈ రకమైన బెనిఫిట్స్ అనేది వస్తుంది. 3 to 20% మనకి ఎన్ని వెబ్సైట్స్ నుంచి డిస్కౌంట్ వస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ అంటే మీరు ఇప్పుడు 3 మెంబర్స్ ప్లేస్ చేసుకుంటే మీకు నాన్ వర్కింగ్ ఎలా అయితే వస్తుందో అలా మీరు 20 మెంబర్స్ చేసుకుంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5% ఇన్కమ్ వస్తుంది, వర్కింగ్ బోనస్ ఇన్కమ్ వస్తుంది, మీకు ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది, మీరు ఆల్ ఓవర్ ఇండియా నుంచి చేసుకోవచ్చు. సో మీకు ఇదంతా కూడా నేర్పించడానికి మీకు టీమ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా మీకు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి చిన్నగా మీరు ఈ క్యాలిక్యులేషన్ వైజ్గా వర్క్ చేసుకుంటే మనకు మోర్ దెన్ 4 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది దాన్ని చేసుకోవచ్చు. సో ఒక్కసారి నా ఐడి ఓపెన్ చేసి రీఛార్జెస్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు నేర్పించేసి నేను ఈ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీకు వచ్చిన ఇక్కడ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అనేది చేయండి.
సో నేను లైవ్ పేమెంట్ ప్రూఫ్స్తో సహా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. లాగిన్ చేయగానే మీకు ఇక్కడ స్పిన్ ఆప్షన్ వస్తుంది, స్పిన్ చేయొచ్చు. ప్లస్ ఇక్కడ కొన్ని కింద మీకు కొన్ని టాస్క్ యాప్స్ ఉంటుంది, అవి ట్రై చేయొచ్చు. ఒక 70-80% ఛాన్సెస్ మీకు ప్రతి యాప్స్ మీద గిట్ట ఇన్కమ్ వస్తుంది, కాబట్టి అది గిట్ట ట్రై చేయండి. ఇక్కడ మీరు తర్వాత గో టు మెయిన్ డాష్ బోర్డ్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు డాష్ బోర్డ్ వస్తుంది. సో డాష్ బోర్డ్ కాడ ఇక్కడ ఏంటంటే మీకు రెఫరల్ లింక్ ఉంటుంది, ఈ లింక్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు టోటల్ అర్నింగ్స్ ఉంటుంది, మీ టీం ఎంతమంది, మీరు ఇక్కడ ఎంత ఇన్కమ్ తీసుకున్నారు ఏందనేది టోటల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది. సో ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ గిట్ట మీరు గమనించవచ్చు, 20 మెంబర్స్ ప్లేస్ చేసినందుకు. ప్లస్ వర్కింగ్ బోనస్ ఇన్కమ్ గిట్ట మీరు చూడవచ్చు. సో మనకు అప్ టు 12,490 రూపీస్ వచ్చేంత వరకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇక 200 ప్లాను, 500 ప్లాను. సో ఈ విధంగా ఇది నెక్స్ట్ ప్లాన్స్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇక్కడ మనం ఏంటంటే విత్డ్రాల్ పెట్టుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకు మెయిన్ షాపింగ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి, ఈ 2 ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ డాష్ బోర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రొఫైల్ ఆప్షన్. ప్రొఫైల్ ఆప్షన్ మెయిన్ మనకు. సో ఇక్కడ మీరు ఏదైనా ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవాలంటే, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా, కేవైసీ చేసుకోవాలన్నా ఈ విధంగా మీరు క్లిక్ చేయండి. సో కేవైసీ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ కేవైసీ మీరు అకౌంట్ డీటెయిల్స్, పాన్ కార్డ్ ఇస్తే మీరు ఏదైతే అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నారో దాంట్లో మీకు పేమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రీఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ ఉంది కదా. సో క్యాష్ బ్యాక్ అండ్ రీఛార్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు 100 రూపీస్ అనుకోండి, 100 రూపీస్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఇక్కడ ఉంటుంది. సో మీరు రిమైనింగ్ అమౌంట్, ఇప్పుడు ఉదాహరణకి మీరు 100 రూపీస్ రీఛార్జ్ చేయాలనుకోండి. సో మీకు ఇది క్లారిటీ వస్తుంది. సో 100 రూపీస్ రీఛార్జ్ చేయాలనుకుంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉంది. సో ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ 100 రూపీస్ మీకు వెంటనే యూజ్ కాదు, ఓన్లీ ఇక్కడ క్యాష్ బ్యాక్ పాయింట్ నుంచి 3% అవుతుంది, మన 3% కమిషన్ ఇస్తుంది కాబట్టి. సో ఈ 100 రూపీస్ నుంచి 3% అంటే 97 రూపీస్ ఇంకా మనము రిమైనింగ్ ఉండాలి. సో 90 అంటే 3 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ నుంచి తీసుకుంటుంది. సో ఈ 97 రూపీస్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి రీఛార్జ్ వాలెట్లో. యాడ్ ఫండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఫండ్స్ అనేది కంపెనీ నుంచి కానీ మీ అప్లైనర్స్ నుంచి మీరు ఫండ్స్ తీసుకొని మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు 97 రూపీస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ కంపెనీ మీరు జాయిన్ అయిన అమౌంట్, మెంబర్షిప్ అమౌంట్లో మీరు 118 రూపీస్ పే చేస్తే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి మీకు ఏంటంటే 3 రూపీస్ అనేది తీసుకుంటుంది. సో 97 ప్లస్ 3 రూపీస్ ఎంత అవుతుంది? 100 రూపీస్. సో 100 రూపీస్ రీఛార్జ్ అనేది మీకు అయిపోతుంది. సో మీ డౌన్లైన్లో చేసిన వాళ్ళ రీఛార్జ్ ఇన్కమ్ అనేది ఈ విధంగా ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కింద, మీరు కింద స్క్రోల్ చేస్తే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ. సో వీటి కండిషన్, ఒకవేళ మీకు రీఛార్జెస్ ఏమైనా ఎర్రర్స్ వస్తే, ఫెయిల్ అయితే మీరు వెంటనే కంపెనీకి సపోర్ట్ మెసేజ్, ఇక్కడ ఒక ఆప్షన్, ఒక బటన్ మీద క్లిక్ చేస్తే కంపెనీకి వాట్సాప్ వెళ్ళిపోతుంది. మీరు స్క్రీన్ షాట్ ప్లస్ మీ ప్రాబ్లం మీరు పెట్టేస్తే వాళ్ళు వెంటనే మీకు సొల్యూషన్ అనేది ఇచ్చేస్తారు. సో ఉదాహరణకి మొబైల్ రీఛార్జ్ అనుకోండి. సో మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు రీఛార్జ్ నా టోటల్ టీం నుంచి వచ్చింది, ఈ ఇన్కమ్ గిట్ట నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, మీరు ఎంటర్ చేసిన తర్వాత ఓకే, మీకు మెయిన్ వ్యాలెట్ ఆర్ రీఛార్జ్ వ్యాలెట్ ఉంటుంది. ఒకవేళ మీరు రెఫరల్ చేసిన రెఫరల్ అమౌంట్ ఉంటే మెయిన్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోండి, లేదనుకుంటే రీఛార్జ్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు రీఛార్జ్ వ్యాలెట్లో అమౌంట్ లేకపోతే అప్లైనర్ దగ్గర నుంచి కానీ, కంపెనీ నుంచి కానీ, లేకపోతే యాడ్ ఫండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని గట్రా మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ కొన్ని ఆఫర్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఈ నెంబర్ రీఛార్జ్ చేస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు నా దగ్గర మీరు వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉంది ఏందనేది. సో ఇక్కడ 407 రూపీస్ ఉంది. సో కొంచెం ఇక్కడ లోడ్ అయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో ఇవన్నీ కూడా వచ్చేసింది. ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, ఉదాహరణకు జియో అనుకోండి. జియో ఇండియా అంటే చిన్న ఆఫర్స్ వస్తాయి, 10 రూపీస్, 20 రూపీస్ ఆఫర్ వస్తుంది. జియో బండల్స్లో వచ్చేసి మనకు టాక్ టైమ్ ఆఫర్స్ వస్తుంది, ఏది 199, 249, 599. ఓకే, అండ్ జియో డాటా బ్యాలెన్స్ వచ్చేసి డాటా. సో అట్లా ప్రతిదానికి మీకు సపరేట్ ఆఫర్ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు నా జియో నెంబరు, సో నేను జియో బండల్ కొట్టగానే మనకి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, మన స్టేట్ ఏది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తెలంగాణ, ఆంధ్ర వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సిస్టమ్ పోర్టల్లో, అంటే ఈ రీఛార్జ్ పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ అంటే 2 స్టేట్స్ కలిపి వస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు నుంచి ఉంది కాబట్టి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ ఏదైతే ఆఫర్ నీడ్ ఉందో ఆఫర్ని మీరు అక్కడ క్లిక్ చేసుకుంటే మీకు ఈజీగా రీఛార్జ్ అనేది అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనము రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్యాకేజ్ డీటెయిల్స్ అన్ని గట్ట ఉంటుంది. సో ఏదైనా సరే మీరు జస్ట్ రీఛార్జ్ అని క్లిక్ చేయగానే ఓకే మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది.
ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను రీఛార్జ్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకున్న ఇన్సఫిషియెంట్ ఉంది. ఇప్పుడు మెయిన్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకుంటే మెయిన్ వ్యాలెట్. కాబట్టి అమౌంట్ లేకపోతే ఏంది, నేను మీకు చెప్పినట్టు మీరు ఇక్కడ అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లైనర్ నుంచి కానీ డౌన్లైన్ నుంచి కానీ. సో మన డౌన్లైన్ చేస్తే రీఛార్జ్ ఇన్కమ్ వస్తుందా లేదా, నెలకు ఒక 40,000 ప్లస్ ఇన్కమ్ ఎలా తీసుకోవాలి అది గిట్ట నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ జీనియాలజీ ఆప్షన్ ఉంది కదా. సో జీనియాలజీ ఆప్షన్లో మీ టోటల్ టీమ్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. మై డైరెక్ట్లో మీకు ఇక్కడ పెయిడ్ మెంబర్ ఎంత, ఫ్రీ మెంబర్ ఎంత. సో ఫ్రీ మెంబర్తో గిట్ట మీరు మాట్లాడచ్చు. ప్లస్ లెవెల్ ఇన్కమ్ ఏ లెవెల్లో ఎంతమంది వస్తున్నారు ఏందనేది, ప్లస్ ఇక్కడ రీఛార్జ్ ఇన్కమ్ ఉంది కదా. సో రీఛార్జ్ ఇన్కమ్ మీద క్లిక్ చేస్తే మీ డౌన్లైన్ నుంచి మీకు రీఛార్జెస్ అయ్యేటి అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ ఐడి నెంబరు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్, టైప్ క్రెడిట్, వాళ్ళు ఏ లెవెల్ అంటే 10 లెవెల్స్ ఇన్కమ్ ఉంది కాబట్టి ఏ లెవెల్ అనేది. కాబట్టి నాకు నిన్న గిట్ట రీఛార్జ్ అయింది, నిన్న ఒక 50 పైసా వచ్చింది, దాని ముందు రోజు గిట్ట వచ్చింది ఇన్కమ్. సరే బ్యాక్ అయిపోయింది. మళ్ళీ చూపిస్తాను. సో జీనియాలజీ ఆప్షన్లో రీఛార్జ్ ఇన్కమ్. సో రీఛార్జ్ ఇన్కమ్లో మీరు ఇక్కడ చూడవచ్చు. కాబట్టి మనం ఎంత పెద్ద టీం ఫామ్ చేసుకుంటే అంత టీం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు మీరు. ఓకే. సో ఈ విధంగా మనకు అర్నింగ్స్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు 23 అక్టోబర్, 23, 25, 26. కాబట్టి మనం ఒక్కసారి టీం ఫామ్ చేసుకుంటే ప్రతి నెల మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిమం 3 మెంబర్స్ టీం డూప్లికేషన్ చేసుకోండి. ఎందుకు 3 మెంబర్స్ డూప్లికేషన్ చేసుకోమంటున్నంటే, మీరు కొంచెం వర్కౌట్ చేసుకుంటే మినిమం అట్లీస్ట్ మీరు 3/3 మెంబర్స్ వర్క్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ 1% అయినా 4,30,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఇదే టీము రీఛార్జెస్ షాపింగ్ చేసుకుంటారు కాబట్టి ఎవ్రీ మంత్ 40,000 ప్లస్ ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో విష్ యూ గుడ్ లక్. కాబట్టి కేవలం 18 రూపీస్తోనే మన లైఫ్ టర్నింగ్ పాయింట్. కాబట్టి లీగల్ కంపెనీ డైలీ పేమెంట్ వస్తుంది. ఇంకోటి నేను విడ్రాల్ గిట్ట చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏదైతే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో అకౌంట్లో వస్తుంది. సో విడ్రాల్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే విడ్రాల్ పెట్టాలంటే రిక్వెస్ట్ విడ్రాల్ క్లిక్ చేయండి. వ్యూ విడ్రాల్ కొడితే మీకు టోటల్ విడ్రాల్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా ఐడి నుంచి. సో ఇక్కడ లీగల్గా మనకు టీడీఎస్ అడ్మిన్ ఛార్జ్ కట్టేసి లీగల్ పేమెంట్ వస్తుంది. సో నేను ఈ రోజు గిట్ట పేమెంట్ పెట్టడం జరిగింది. సో ఓకే 1,721 రూపీస్ ఇక్కడ మీరు చూడవచ్చు. సో 23rd రోజున పెట్టినాను, 18th రోజు పెట్టాను, 15th రోజు పెట్టాను. ప్లస్ ఈ రోజు గిట్ట నేను ఇప్పుడే విడ్రాల్ పెట్టాను కాబట్టి ఇది పెండింగ్ ఉంది. ఇది ఒక 24 to 48 అవర్స్లో గల పేమెంట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరంతా కూడా గ్రూప్లలో పేమెంట్ ప్రూఫ్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి విష్ యూ గుడ్ లక్ ఫ్రెండ్స్. చాలా బెటర్ ఆపర్చునిటీ. కేవలం 18 రూపీస్తోనే మీరు లైఫ్ టర్నింగ్ పాయింట్. కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.